ఇతని స్టేషన్లో అరెస్ట్ చేసి కొట్టారు. ఎందుకు కొట్టారు నాకు తెలుసు అనే వివరాలు. మన దేశంలో మన ఇంట్లో మన నిద్రపోనిత్తలేరు, మన తిన్నిత్తలేరు. వాళ్ళ మాటలు విని ఇవాళ మనల్ని మనమే కొట్టుకునే దుస్తులో ఉన్నాం. మనల్ని మనమే అన్ని వివరాలు నాకు తెలుసు. వినోద్ అనొచ్చా మీరు? నేను సీనియర్, నీ వయసులో పెద్దోడిని, ఎక్స్ స్టేట్ డైరెక్టర్ని, సీనియర్ అడ్వకేట్. అన్న గురించి చెప్పక అన్నకే సామాన్యంగా గౌరవించవచ్చు కదా. చెప్పండి. వినోద్ గారు సార్ మాట్లాడినట్టు కదా, సార్ వస్తా ఉన్నాడు, మీరు ఏదంటే మాట్లాడతారు. సార్ మాట్లాడతారంట, సేగర్తో మాట్లాడారు. నేను సారే మాట్లాడతాను. ఇప్పుడు ఏ వివరాలు తీసుకుంటూ వదిలిపెడితే నేను రాసి మీరు చెప్పండి, ఏం వివరాలు వస్తుందో రాసి వదిలిపెట్టండి. లేకపోతే ఇతను ఏం తప్పు చేశాడో ఇతని దగ్గర తీసుకోండి. అతని ఐడెంటిటీ ప్రూవ్ కోసం మేము డీటెయిల్స్ తీసుకొని పంపిస్తాం. ఎందుకు ఆయన ఏం నేరం చేసిండు? ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టాడు? ఏం కాదు. ఇది మన ప్రభుత్వం, భయపడద్దు. ఇది రేవంత్ అన్న ప్రభుత్వం, మన ప్రభుత్వం. నిన్ను కొట్టారు, నిన్ను కొట్టారా? నిన్ను కొట్టిల్లా? ఏం తప్పు చేసినావు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీద చేసుకున్నారా? నువ్వు రేవంత్ అభిమానివేనా? ముఖ్యమంత్రి గారి అభిమానివేనా? ఆయన కోసం ప్రాణం ఇస్తావా? మరి ఈ పైన చేసుకున్నారా సుబేదారి పోలీసులు? కేవలం కంప వినోద్ కుమార్ మనిషివనే కదా, అంటే కదా. అంటే మరి ఇక్కడ ఎవరు టిఆర్ఎస్ నాయకులది ఒత్తిడి ఉందా లేదా? టిఆర్ఎస్ నాయకుల కారణమే కదా నీ ప్రాపర్టీ కొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ మనకు నాయనన్న మనం మేమంతా నిలబడ్డాం. అంటే ఇలా కావాల్సుకొని నిన్ను కొడితే నేను ఎన్నికలు చేస్తే నీ ప్రాపర్టీ కొట్టేదాను కదా. నీ కోట్ల ప్రాపర్టీ కొట్టడానికి ఈ సుబేదారి పోలీసులు నీ కోట్ల ప్రాపర్టీ కొట్టి ఆస్తి కోసమే కదా చేసేది. ఇదే కదా. ఓకే, ఇది విషయం. ఇది నిజం స్టోరీ, జరుగుతున్న స్టోరీ. ఇది జరుగుతున్న యథార్థం. ఇదంటే అక్కడ నా చుట్టూ 10 మంది ఉంటాయి, నా చుట్టూ 10 మంది లేరా? నిన్నొక్కడిని పడితే కొట్టారు అంటే ఈ ప్రాపర్టీ కొట్టడానికి వస్తే కదా. ఓకే, డన్. ఇవాళ అసలు పోలీసులో కొట్టే అధికారం ఎవరు ఇచ్చారు? పోలీసులో కొట్టే అధికారం ఎవరు ఇచ్చారు? ఒక అడ్వకేట్ పక్కన్న మనిషిని తీసుకొచ్చి కొడితే, ఒక అడ్వకేట్ పక్కన్న మనిషిని కొడితే సామాన్య పరిస్థితి ఏంది? నో పర్టికులర్స్. మీరు బేసర్గా వదిలిపెట్టండి. ఇక్కడ నేను నమస్తే అన్న, నేను టిఆర్ఎస్ ప్రభుత్వంలో పడరాని కష్టాలు పడ్డప్పుడు నన్ను ఒక అన్నలా కాపాడిన నా రేవంత్ అన్న కేవలము నన్ను నా అనుచరుడి ఆస్తి కొట్టడానికి, బలహీనపరచడానికి నా పక్కన ఉన్న మనిషిని తీసుకొచ్చి సుబేదారి పోలీసులు అక్రమంగా జైల్లో కొడుతుండ్రన్న. నేను ధైర్యంగా, నాకు విషయం తెలిసి వచ్చి నేను పోలీసులకు వచ్చినా అన్న. అతను ఏ నేరం చేయలేదు.